ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. ఇదే యెహోవా వాక్కు, జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడు తన సంపూర్ణ అధికారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు అని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాడు వారే కాదు, ఈనాడు మన జీవితాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఎందుకు ఆయన చేతిలో ఉండాలి? ఆయన చేతిలో ఉంటే ఏ ఆశీర్వాదం కలుగుతుంది అని ఆలోచన చేస్తే, ఈ వాక్యంలో దేవుడు తాను కుమ్మరి లాంటి వాడని, ఇశ్రాయేలు జనులు మంటి లాంటి వారని ఉపమానిస్తూ చెప్తూ ఉన్నాడు. కుమ్మరి చేతిలో మంటి ఉంది. ఆ కుమ్మరి చేతిలో ఉన్న ఆ మంటి అనుభవాలు ఏంటో తెలుసా? ఆ మంటి శుద్ధి లేనిదిగా ఉంది, ఏ ప్రయోజనం లేనిదిగా ఉంది. ఆ మట్టి అందరి చేత త్రొక్కివేయబడిందిగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ మట్టి కుమ్మరి చేతిలోనికి వచ్చిందో ఒక అందమైన పాత్రగా రూపుదిద్దుకుంది. మట్టిగా ఉన్నప్పుడు విలువలేదు అని అన్నవారు, చూసిన వారు ఆ కుమ్మరి చేతిలోనికి వెళ్ళిన తర్వాత, పాత్రగా చేయబడిన తర్వాత విలువైనదిగా చూస్తారు. ఈనాడు మనం కూడా పాపము చేత పరిశుద్ధత లేని వారమే. ఒకవేళ మనుషులందరి చేత త్రోసివేయబడిన వారమే కావచ్చు. ఏ ప్రయోజనము లేని వారిగా, విలువ లేని వారిగా ఎంచవచ్చు. కానీ అటువంటి జీవితాన్ని కుమ్మరి చేతిలో పెడితే ఒక అందమైన పాత్రగా మారుస్తాడు. ఇంకా మీరు మీ జీవితాన్ని ఎవరి చేతిలో ఉంచాలనుకుంటున్నారు? మీ జీవితం ఎవరి చేతిలో ఉంది? కుమ్మరి చేతిలోనే ఉన్నారా? ఒకవేళ లేకపోతే కుమ్మరి చేతిలోనికి రండి. విలువలేని పాత్రవని ఆయన నిన్ను పారవేయడు. నీ జీవితాన్ని అందమైన పాత్రగా మారుస్తాడు, ఒక విలువైన పాత్రగా మారుస్తాడు. కుమ్మరి చేతిలో ఉంటే ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఘనత. ఆ ఘనత దేవుడు నీకు ఈరోజు కలుగజేస్తాడు. ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా మీ జీవితాలను దేవుని చేతిలో పెట్టకపోతే, ఈ రోజే మీ జీవితాలను దేవుని చేతిలో పెట్టండి. దేవుడు మీకు ఒక గొప్ప ఘనత కలుగ చేయునుగాక. ఈరోజు వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.